ఆశతో ఎదురు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడండి, వాక్యం ద్వారా బలపరచండి. చదవబడే ప్రతి లేఖన భాగాన్ని మీరే మాతో విశదపరిచి మాతో ముచ్చటించి వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను చదువుతున్నాను దేవుని వాక్యాన్ని మరొకసారి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బెతానియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఏ గాడిదంట? కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండి ఉండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మును అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. ఎవరికి కావాలంట? అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాడు. చాలు. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమునకు సమీపించినప్పుడు ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బెతానియా అనే గ్రామాలకు వచ్చినప్పుడు యేసయ్య ఇద్దరు శిష్యులను పిలిచాడు. ఇద్దరు శిష్యుల్ని పిలిచి, మీ ఎదురు ఉన్న గ్రామానికి వెళ్ళండి. మీరు ఆ గ్రామంలోనికి ప్రవేశించగానే, అందులోకి వెళ్ళగానే మీకు ఒక గాడిద పిల్ల కనబడుతుంది. మీకు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. మీరు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్ల దగ్గరికి వెళ్ళి దాని కట్లు విప్పి నా దగ్గరికి తీసుకొని రండి. ఎవరైనా కానీ ఏంటి మీరు చేసే పని ఏంటి, ఎందుకు మీరు దాని కట్లు విప్పుతున్నారు, ఎవరు మీరు అసలు అని అడిగారు అనుకో, ఏమన్నారు? ఇది ప్రభువు కావాలని చెప్పండి. వెంటనే వాళ్ళు మీరు ఎప్పుడైతే ఆ మాట చెప్తారో వెంటనే అలా అన్నవారే, అలా మిమ్మల్ని ప్రశ్నించిన వారే దాన్ని తోలి మిమ్మల్ని పంపుతారు, ఆ గాడిదను కూడా పంపుతారు అని యేసుక్రీస్తు ప్రభు ఇద్దరి శిష్యులతో చెప్పి ఇద్దరు శిష్యులను వారి ఎదురుగున్న ఆ గ్రామానికి పంపించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజున ఈ విషయాలే మీకు కొంచెం వివరించాలి అని ఆశపడుతున్నా. యేసయ్య ఈరోజు మాట్లాడేవారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద ఎక్కాడు. గాడిద మీద ఎక్కినప్పుడు ప్రజలందరూ యేసయ్యకి జైలు కొట్టారు. జయము హోసన్న జయము అని, దావీదు కుమారుడికి జయం కలుగునుగా కానీ ఆయన్ని స్తుతించారు, ఆయనను ఆరాధన చేశారు. ఆ విషయాలన్నీ మనకి తెలుసు. దానికి సందర్భించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నా. గాడిద గురించి మీతో పంచుకుంటాను. గాడిద దేని గురించి చెప్పాలి? దేని గురించి? గాడిద గురించి. యేసయ్య దాన్నే తీసుకురమ్మన్నాడు, గాడిదనే తీసుకొని రమ్మన్నాడు అనమాట. ఈరోజు దేనిని జ్ఞాపకం చేసుకున్నా, ఎవరిని ఎంత పెద్ద భక్తులను జ్ఞాపకం చేసుకున్నా చేసుకోకపోయినా ఖచ్చితంగా ఈరోజు ప్రతి సంఘంలో గాడిదను జ్ఞాపకం చేసుకుంటారు. అందుకే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అంటది, ఈరోజు గాడిద జ్ఞాపకార్థం ఉంటారు. మేము వివాహం కాకముందు ఈరోజు గాడిద జ్ఞాపకార్థం అంటారు. ఎవరైనా కానీ ఎంత పెద్ద భక్తులని ఈరోజు జ్ఞాపకం చేసుకోకపోయినా ఆ గాడిద మాత్రం జ్ఞాపకం చేసుకుంటారన్నమాట. ప్రతి ఒక్కరు దాని గురించి ప్రస్తావన తీసుకొని వస్తారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దాని మీద ఎక్కి ఊరేగాడు కాబట్టి, స్తుతించబడ్డాడు కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటారు. కొద్ది విషయాలు ఆ గాడిదల గురించి మీకు తెలియజేయాలి అని ఆశపడుతున్నా. యేసయ్య ఇద్దరు శిష్యులని ఆ ప్రాంతానికి పంపినప్పుడు, ఆ గ్రామానికి పంపినప్పుడు ఆ గాడిద వాళ్ళకి ఎలా కనబడింది అంటే, వారికి ఎలా కనబడింది అంటే 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఎలా కనబడింది? ఎలా కనబడిందంట? కట్టబడి ఉంది. అక్కడ ఉన్న ఒక స్తంభానికి కావచ్చు, లేకుంటే ఒక చెట్టుకు కావచ్చు, దేనికి కట్టబడి ఉందో బైబిల్లో వ్రాయబడలేదు. కానీ ఏదో ఒక మేకుకు కానీ, ఒక చెట్టుకు కానీ, ఒక స్తంభానికి కానీ
గాడిదని ఏం చేశారంటే కట్టేశారు. అది ఎటు స్వేచ్ఛగా తిరగకుండా, ఎక్కడికి వెళ్ళిపోకుండా, ఎటుపడితే అది తిరగకుండా దాని యజమానుడు కానీ ఆ గాడిదని ఏం చేశాడంటే ఒక మేకుకు తీసుకొని వచ్చి కట్టేశాడు. ఆ కట్టబడిన ఆ గాడిదను యేసు చూస్తూ ఉన్నాడు ఆత్మనేత్రాలతో. మీరు వెళ్ళగానే కట్టబడిన గాడిద కనబడుతుంది. మీరు ఆ గ్రామంలో ప్రవేశించగానే త్రాళ్ల చేత ఒక మేకుకో ఒక స్తంభానికో కట్టబడిన గాడిద పిల్ల కనబడుతుంది. కాబట్టి దాని కొట్లు విప్పండి. దేవునికి స్తోత్రం. ఆ కట్టబడిన ఆ గాడిద పిల్ల యొక్క కొట్లు విప్పి నా ఎదుగు తీసుకొని రండి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో తెలియజేశాడు. కట్టబడిన గాడిద ఎవరికి సాదృశ్యము అంటే పాపాల చేత, అపరాధాల చేత, లేకుంటే వారి వ్యసనాలకు బానిసైపోయిన ఒక మనిషికి సాదృశ్యం. అర్థమైందా? పాపములో బంధించబడి ఉన్న ఒక మనిషికి సాదృశ్యం. అనేక మంది రకరకాల వ్యసనాలకి కట్టబడి ఉన్నారు, పాపానికి కట్టబడి ఉన్నారు, కొంతమంది మత్తుకి కట్టబడి ఉన్నారు, కొందరు వ్యభిచారానికి కట్టబడి ఉన్నారు, కొందరు సినిమాలు సీరియల్కి కట్టబడి ఉన్నారు. ఆ యొక్క పాపపు అలవాట్లకి ఎవరైతే బానిసలైపోతున్నారో వారు కట్టబడిన గాడిదకు సాదృశ్యముగా ఉన్నారు. ఆ గాడిదను గురించి చేసి అంటున్నాడు, అలా కట్టబడి ఉండటం నాకు ఇష్టం లేదయ్యా. ఆ గాడిద పిల్ల ఒక మేకుకో ఒక స్తంభానికో స్వేచ్ఛ లేకుండా అలా కట్టబడి ఉండటం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళి దాన్ని విప్పుకొని రండి, దాన్ని కట్లు విప్పండి, అది నాకు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పంపారు. శిష్యులు వెళ్ళినప్పుడు వెళ్ళగానే వాళ్ళు చేసింది ఏంటంటే ఆ గాడిద పిల్ల యొక్క కట్లు విప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది రకరకాల అలవాట్లకు కట్టబడి ఉన్నారు. ఈరోజు నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ విషయంలో దేవునికి ఏ అయిష్టమైన కార్యాలలో నీవు కట్టబడి ఉన్నావు? మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. దేవుని దగ్గరికి రావడానికి ఈ గాడిదకి అవకాశం లేదు. శిష్యులు వచ్చి ఆ గాడిద పిల్ల కట్లు విప్పేంత వరకు అది స్వేచ్ఛగా నడవలేకపోయింది, అది దేవుని దగ్గరికి సమీపించలేకపోయింది, అది దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కించుకోవడానికి అవకాశం లేకపోయింది. కారణం ఏంటి అంటే దానికి కట్లేసాడనమాట. దేనికి నువ్వు కట్టబడి ఉన్నావో ఒకసారి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. కొందరు యవన బిడ్డలు ఉంటారు, సెల్ ఫోన్లకి కట్టబడి ఉన్నారు, బందీలుగా ఉన్నారు సెల్ ఫోన్లకి. ఎంతో బాధాకరమైన సంగతి. ఒక యవనస్తుడు నాతో వచ్చి అంటున్నాడు, అక్క భార్య లేకపోయినా ఉంటాం కానీ ఈ సెల్లు లేకపోతే ఉండలేమక్క. అర్థమవుతుందండి? భార్య లేకపోయినా ఉంటారంట, ఆ సెల్ ఫోన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేదు అని చెప్తున్నాడు ఆ యవనస్తుడు. ఇదేంటి ఎలా అన్నాడు అంటే ఏంటి, ఆ సెల్ ఫోన్కి కట్టబడి ఉన్నాడు. ఒక తల్లి చెప్తుంది, అమ్మా నా కొడుకు ఆ సెల్ ఫోన్ విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు. మరి రారా, ప్రార్థనకి వెళ్దాం రారా అని అంటే వాడు ఆ సెల్లు నాడు విడిచిపెట్టి, లేకపోతే దాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఎందుకు రాలేకపోతున్నాడు? ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు? కట్టబడ్డాడు సెల్లుకి, ఈ సెల్ ఫోన్లకి, ఈ మొబైల్కి కట్టబడ్డాడు. కాబట్టి దాని నుండి విడుదల పొంది దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. దేనికి కట్టబడ్డావు? యవనస్తుడా పనికి మన సెల్లులు వచ్చాయి. ప్రార్థనకు వచ్చేటప్పుడు కొందరు బైబిల్ కూడా పక్కన పెట్టేసి ముందు సెల్ ఫోన్లు తెచ్చుకుంటారు. ఆ ఊర్లో ఒక తల్లిని చూసా నేను, బైబిల్ లేదు, ఆమె ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందో ప్రార్థనకి. నేను వచ్చిన కాడ నుంచి ఆ మంచి ఆత్మీయురాలంట. అంతకుముందు మరి ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు, కానీ ఆమె ఎప్పుడు వచ్చిన సెల్ ఫోన్ పట్టుకొని వస్తుంది చేతులు. ఏనాడు నేను బైబిల్ చూసిన అపాన వాళ్ళు, ఏ రోజు ఆమె చేతిలో బైబిల్ లేదు, కానీ ఏం పట్టుకొని వస్తుంది? దీనికి నేను కట్టబడి ఉన్నా, నాతో పాటు ఇది రావాలి. దేనికి కట్టబడ్డావు నేను? ఒక చిన్న అమ్మాయి ఏమంటుంది తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గర ఎప్పుడు వాళ్ళ అమ్మ నీకు పిల్లమ్మ కూడా పట్టించుకోదంట. ఇక ఆ ఫోనే ఇక పద్దాకా ఆ ఫోనే. పిల్లలు తిన్నారా లేదా, వాళ్ళ స్నానాలేంటి, వాళ్ళ చదువులేంటి ఏం పట్టించుకోదు. చూసి
వాళ్ళు కాసేపు ఆ సెల్లు తీసుకోవాలనుకున్నారేమో. ఆ అమ్మాయి తల్లి పడుకున్నప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఏమనంట వెతుకుతుందో తెలుసు. ఏది మమ్మ పెట్టేది, ఏంటి బట్ట మమ్మ పెట్టేది, అలా పెట్టేది చెప్పాలా అంటే పండుకునేటప్పుడు కూడా ఎక్కడ పక్కన ఫోన్ ఉండాల, దానికి కట్టబడి ఉంది. అందుకే తన కూతురు అంటుంది తన తల్లిని మమ్మ పెట్టేది. మేం కాదు మమ్మ పక్కన పడుకునేది, మేం కాదు మమ్మ పక్కన పడుకునేది, మమ్మ పక్కన ఈ సెల్లే ఏది మమ్మ పెట్టేది అని పక్కన దౌలాడుతూ ఉంది సెల్లు కోసం. ఎంత బాధాకరమైన సంగతి అండి. ప్రతి ఒక్కరు సెల్ ఫోన్కు బానిసలైపోతున్నారు. అనేక మంది యవనస్తులు కూడా ఈ సెల్ ఫోన్కి ఆకర్షించబడి సెల్ ఫోన్లకి కట్టబడి ఉన్నారు. నా ప్రియమైన ఎవరి బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఆ కట్టుబాటు నుండి నువ్వు విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. శిష్యులు పంపించి ఆ కట్టబడిన గాడిద కట్లను విప్పండి, నాకు కావాలని చెప్పండి, తీసుకురండి, నా దగ్గరికి తీసుకురండి. బైబిల్లో ఒక తల్లిని మీకు చూపిస్తాను చూడండి. లూకాసు వార్తలో 13వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వాక్యం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టెని యొక్క స్త్రీ అచ్చటి నుండేను. చదువమ్మా. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. చాలా మనం చదువుకున్న వాక్యంలో ఒక నడుము వంగిపోయిన స్త్రీ కనబడదు. ఇంకా నా వైపు చూడండి, తలలెత్తి నా వైపు చూడండి. నడుము వంగిపోయిన స్త్రీ కనబడుతూ ఉంది. ఎప్పటి నుండి ఆమె అలా బాధపడుతుంది అంటే ఎప్పటి నుండి 18 ఏళ్ల నుండి బాధపడుతుందంట. నడుము వంగిపోయి బలహీనపరిచి ఆ దయ్యం పట్టి 18 ఏళ్ల నుండి ఇలా వంగబడే నడుస్తూ ఉంది. మందిరానికి వచ్చేటప్పుడు ఇలా వంగబడే వస్తుంది, వెళ్ళేటప్పుడు అలా వంగబడే వస్తుంది. వెళ్తే ఎంతకాలం నుండి వచ్చిన 18 సంవత్సరాల నుండి వచ్చినా కానీ ఆ బలహీనపరిచి ఆ దయ్యం నుండి ఆమె విడుదల పొందలేకపోయింది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆమెను చూచి ఆ దయ్యం పట్టిన ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనతల నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమె మీద అలా చేతులు ఉంచుగానే ఆమె చక్కగా నిలబడింది. చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అప్పటికి ఆమె 18 ఏళ్ల నుండి బలహీనపరిచే దెయ్యం పట్టి బహు బాధపడుతుందని, వేదన పడుతుందని, చక్కగా నిలబడలేకపోతుందని ఆమెను చూసి, అమ్మ రమ్మ, దగ్గరికి రమ్మ అని పిలిచి, ఇంక నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందావు, 18 ఏళ్ల నుండి ఈ దెయ్యము చేత నువ్వు బాధపడుతూ ఉన్నావు అని ఆమె మీద చేతులు ఉంచుగానే చక్కగా నిలబడింది. ఆమె చక్కగా నిలబడగానే ఆ రోజున విశ్రాంతి రోజు ఆ సమాజ మందిరపు అధికారి బహుగా కోప్పడ్డాడు. ఎందుకండి పాపం, ఒక వ్యక్తి వాళ్ళ మందిరంలో ఒక వ్యక్తి బాగుపడింది, స్వస్థత పొందుకుంది, కానీ ఆ సమాజ మందిరపు అధికారికి ఏమొచ్చింది, బహుగా కోపం వచ్చింది. అప్పుడు ప్రజలందరినీ చూసి, ఇదిగో ప్రజలారా, జనులారా, స్వస్థత పొందదగిన 6 రోజులున్నాయి, మీరు ఏ రోజైనా 6 రోజుల్లో వచ్చి స్వస్థత పొందుకోండి. విశ్రాంతి రోజు ఈ రోజు ఏ మనుషుడు స్వస్థత పొందుకోకూడదు. విశ్రాంతి రోజు అంటే కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అన్నమాట. విశ్రాంతి రోజున ఎక్కువ దూరం నడవకూడదు. విశ్రాంతి రోజున తల మీద బరువు ఎత్తుకొని ఎంత మాత్రము మోయకూడదు. విశ్రాంతి రోజున వ్యాపారాలు చేయకూడదు. ఇంకా ఇలా విశ్రాంతి రోజున ఆ స్వస్థతలు కూడా కింద వచనాల్లో ఉంటుంది అనమాట. 6 రోజులు రండి, ఆదివారం మొదలుకొని శుక్రవారం దాకా ఈ 6 రోజులు వచ్చి మీరు స్వస్థత పొందుకోండి. శనివారం విశ్రాంతి రోజు అంటే శనివారం, ఈ శనివారం విశ్రాంతి రోజు కాబట్టి ఈ రోజు మాత్రము స్వస్థత పొందుకోబాకండి. అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి కోప్పడే ఆ సమాజ మందిరపు అధికారి అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన చూసి 15 వచ్చి, అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున
తన ఎద్దునైనను తన గాడిదనైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను ఈ విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. చాలమ్మా, ఏమంటున్నాడు యేసయ్య? వేషధారులారా, మీలో ఎవరికైనా కానీ ఒక ఎత్తు కానీ ఒక గాడిద కానీ, నా వైపు చూడండి, ఒక ఎత్తు కానీ ఒక గాడిద కానీ కట్టబడి ఉంటే, మీరు దేనికైతే కట్టేశారో దాని దగ్గర కట్టబడి ఉంటే, ఈరోజు విశ్రాంతి రోజు కదా అని అలాగనే కట్టి ఉంచుతారా? దాని కొట్లు విప్పి నీళ్లు పెట్టరా మీరు? దాన్ని తోడుకొని పోయి ఆ గాడిదని కానీ లేకుంటే ఆ ఎద్దును కానీ ఆ పశువును తోడుకొని పోయి కట్లు విప్పి మీరు నీళ్లు పెట్టరా దానికి? ఈరోజు విశ్రాంతి దినం అని మీరు అలాగనే కట్టి ఉంటారా? అలాగనే మీరు ఎలాగో ఆ విశ్రాంతి రోజైనా కానీ ఎద్దు కానీ గాడిద కానీ ఇంకా ఏదైనా పశువులు కానీ దాని కట్లు విప్పి మీరు ఎలా తోలుకొని పోయి నీళ్లు పెడతారో, నేను ఈరోజు విశ్రాంతి రోజున సాతాను బంధించి దెయ్యము చేత బాధపడుతూ ఆ సాతాను కట్ల నుండి నేను ఈమెను ఈ రోజుని విడిపించాను. దేవునికి స్తోత్రం. ఆమె కట్ల నుండి నేను విడిపించాను. ఇది తగదా? గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు, ఎత్తు కంటే లేకుంటే గాడిద కంటే జంతువుల కంటే పశువుల కంటే మనిషి శ్రేష్టమైన వాడు. విశ్రాంతి రోజున మీ పశువులకే దాని కట్లను విప్పి మీరు ఆ యొక్క నీరు అవి పెడుతూ ఉంటే మనిషి ఇంకా శ్రేష్టమైన వాడు కదా. సాతాను కట్ల నుండి ఈ రోజు నేను ఈమెను విప్పాను, సాతాను కట్ల నుండి విడిపించాను, సాతాను బంధకాల నుండి విడిపించాను అని యేసుక్రీస్తు ప్రభు సమాధానం ఇస్తే, జవాబు చెప్తే ఆ అధికారి కూడా అంటే సిగ్గుపడిపోయాడు, తల ఉంచుకున్నాడు. అవమానంతో ఇంకేం మాట్లాడకుండా, ఆయన ఎదిరించిన వారు కూడా ఏం మాట్లాడకుండా తల వంచుకొని ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలను బట్టి ప్రజలందరూ స్తోత్రాలు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఎంతో సంతోషించారు దేవుడు చేసిన కార్యాలను. ఆమె దేనికి కట్టబడి ఉన్నది అంటే, లేకుంటే ఎవరు ఆమెను బంధించారు అంటే, మనం చదువుకున్నాం కదా, సాతాను బంధించాడు, సాతాను కట్టేశాడు. ఎలా కట్టేశాడు? దేనికి కట్టేశాడు అంటే, నువ్వు వెళితే వెళ్ళావు కానీ మందిరానికి నిలబట్టడానికి వీల్లేదు. అర్థమైందా? నా వైపు చూడండి. నువ్వు వెళ్తే వెళ్ళావు, నిన్ను వదిలేస్తానే. నీకు ఆశ ఉందిగా మందిరానికి వెళ్ళాలని, వెళ్తే వెళ్ళావు కానీ నిలబడబాక దేవుని సన్నిధిలో. నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ బాప్తిసం తీసుకోబాక. బాప్తిసం తీసుకుంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఆయన బిడ్డగా మార్చబడతావు, యేసయ్య బిడ్డగా మార్చబడతావు. తీసుకోబాక, కట్టేస్తాడనమాట నిన్ను ఆత్మీయతలో అభివృద్ధిలోనికి రాకుండా, నిన్ను బాప్తిస్మము అనుభవంలోనికి రాకుండా, నిన్ను పాప అలవాట్ల నుండి విడుదల పొంది యేసు సొత్తుగా యేసయ్య బిడ్డగా మలచబడకుండా వాడు ఏం చేస్తాడంటే నిన్ను కట్టేస్తాడు. ఏమో కూడా అదే పరిస్థితి. 18 ఏళ్ల నుండి వస్తుందండి. అంత సీనియర్ ఉంది మనకు కూడా లేదా. 18 ఏళ్ల నుండి వస్తుంది కానీ ఆ దెయ్యం నుండి విడుదల పొందలేకపోతుంది. కారణం ఏంటి? ఎందుకు అలా ఆమె విడుదల పొందలేకపోయిందంటే, బహుశా నేను అనుకుంటాను అక్కడ ఉన్న, లేకుంటే ఆ మందిరంలో ఆ అధికారులు అక్కడ ఉన్న కట్టుబాట్లు. అర్థమైందండి? అందుకే కదా వాళ్ళు అన్నారు, ఇదిగో ప్రజలారా 6 రోజులు వచ్చి విశ్రాంతి పొందండి, స్వస్థత పొందండి. 6 రోజులు వచ్చి విశ్రాంతి రోజులు మాత్రం స్వస్థత పొందుకోవడానికి ఎలా? విశ్రాంతి రోజు ఏ మనిషి స్వస్థత పొందుకోకూడదు అంటే ఏంటి? ఒక కట్టుబాటు, కొన్ని ఆచారాలు అన్నమాట. ఆ ఆచారాలకి ఈమె కట్టబడి ఉన్నది కాబట్టి ఆ యొక్క బలహీనపరిచే ఆ దెయ్యం నుండి, ఆ సాతాను యొక్క కట్ల నుండి విడుదల పొందలేకపోయింది. సాతానుడు అలానే చేస్తారు. దేవుని మందిరానికి వచ్చిన అనేక మంది ఆచారాలకే కట్టబడి ఉంటారు. అదే ఇదేనమ్మా, అదే ఇదే. పిల్లలకు కాస్త జ్వరం వచ్చిందంటే చాలు, దాన్ని ఉప్పు తీసుకురాకతే ఇరుగు దిష్టి, పురుగు దిష్టి, ఆ ఇంటి దిష్టి, ఈ ఇంటి దిష్టి, ఆచారం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కను దృష్టి నీ మీద ఉన్నంత కాలం, ఆయన చల్లని చూపు నీ మీద ఉన్నంత కాలం, ఏ నర దృష్టి లేకుంటే ఏ చెడు దృష్టి నీ మీద పడనే పడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈ సత్యాలు మనుషులకు అర్థం
సమర్పించుకొని దేవుని కోసం నిలిచేందుకు, దేవుని కోసం బ్రతికేందుకు అనుమతి ఇవ్వకుండా దాని వరకు కట్టేశారు. ఏ అలవాట్లో కట్టబడి ఉన్నావు? ఆచారాల్లో కట్టబడి ఉన్నావా? ఏదైనా శుభకార్యం చేయాలంటే ఎవరినో సలహాలు తీసుకొని ఈరోజు మంచి రోజేనా, ఈరోజు నేను వెళ్ళొచ్చండి, ఈరోజు మంచి రోజేనా అని అదొకటి. మళ్ళా యేసు నీతో ఉంటే ప్రతి క్షణము మంచి రోజే. దేవునికి స్తోత్రం. ప్రతి సెకండ్ మంచిదే. యేసు నీతో లేకపోతే చెప్పలేదు. మనుషులకి అర్థం కావట్లా, కట్టుబాటులో కట్టబడి ఉన్నారు. కొందరు సినిమాల సీరియల్కి కట్టబడి ఉన్నారు. అలా టైం అయిందాక వాళ్ళు ప్రార్థనకి రారు. కారణం ఏంటంటే అలా టైంలో అలా సీరియల్ ఏదో వస్తుంది, దాన్ని ముగించుకొని టీవీకి కట్టబడిపోతున్నారు అనేక మంది. నువ్వు ఏ కట్లలో ఉన్నా యేసయ్య చెప్తూ ఉన్నాడు, ఆ కట్ల నుండి విడిపించుకొని తీసుకురండి. దేవునికి స్తోత్రం. ఆ కట్లలో కట్టబడి ఉండటం నాకు ఇష్టం లేదు. ఆ గాడిద పిల్ల మీకు వెళ్ళగానే ఎదురు పడతా, అయ్యా మీకు కనబడుతుంది, దాని కట్లు విప్పి నా ఎదురు తీసుకోరండి అని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తాడు. ఈమె కూడా సాతాను యొక్క కట్టుబాటులో, లేకుంటే కట్టబడి ఉన్నప్పుడు, బంధించబడి ఉన్నప్పుడు, బానిస బ్రతుకుగా నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతూ, నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు యేసు ఆమె మీద చేతులు ఉంచి నీ బలహీనతల నుండి విడుదల పొందావు, నీ కట్టుబాట్ల నుండి విడుదల పొందావు, నీవు ఇంకా బాగుపడ్డావు, స్వస్థత పొందావని యేసు ఆమెతో చెప్పినప్పుడు వెంటనే తక్షణమే లేచి చక్కగా నిలబడింది. విడుదల పొందావా? దేవుని దగ్గరకు వస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నా, ఏ అలవాట్లో కట్టబడి ఉన్నావో ఈరోజు నిన్ను పరిశోధన చేసుకో, ఆలోచన చేయండి. వాటన్నిటి నుండి మనము విడుదల పొందేవారిగా ఉండాలి. ప్రేమ అనే మాయ నుండి మనము విడుదల పొందేవారిగా, ఇంకా దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమైతే ఉన్నాయో నీలో వాటన్నిటి నుండి విడుదల పొందేవారిగా ఉండాలి. దానికి ఇంకా నువ్వు బానిసగా ఉన్నావు అంటే నువ్వు ఇంకా కట్టబడి ఉన్నావు, దానికి కట్టబడి బానిసగా ఉన్నావు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కట్టుబాటు నుండి మనం విడుదల పొందేవారిగా ఉండాలి. తర్వాత ఆ గాడిద పిల్ల నీళ్లు విప్పదీస్తుంటే, శిష్యులు విప్పదీస్తుంటే అక్కడ ఉన్నవారు ఏమన్నారు? ఎవరు మీరు? ఎందుకు కూడా తీస్తున్నారు? ఎక్కడి నుండి వచ్చారు అసలు? దానికి మీకు ఉన్న ఆ సంబంధం ఏంటి? ఎవరో మీరు వచ్చి ఆడగాడిద పిల్లని విప్పదీస్తారేంటి? ఏంటి అసలు మీకేం అధికారం అని అన్నారు. వాళ్ళు ఆ శిష్యులు ఇద్దరు వచ్చి ఒప్పదీస్తుంటే వాడు తీయట్లా. ఎవరు మీరు? ఎందుకు కూడా తీస్తున్నారు? దానికి మీకు దానికి ఉన్న ఆ సంబంధం ఏంటి? ఇది ఎవరితో కదా, మీరు ఎక్కడ వారు అని ఆటంకపరుస్తూ ఉన్నారు. అంటే కొన్నిసార్లు మనము దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలంటే ప్రతి ఒక్క అవిధేయతను విడుదల పొంది, దేవునికి ఇష్టమైన కార్యాల నుండి విడుదల పొంది, నేను నా దేవునికి సొత్తుగా మార్చబడాలి, నా దేవుని హత్తుకొని బ్రతకాలి అనుకున్నామంటే చాలు ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు ఎందుకు నీకు? నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకున్నావా? చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకు నీకు ఇప్పుడు భక్తి? ఎందుకు నీకు ఇప్పుడు? యవనస్తుడికి ఇలాంటి ఎదురవుతాయి అన్నమాట. నీకు ఇప్పుడు భక్తి ఎందుకు? నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎప్పుడో పొళ్ళన్నీ ఊడిపోయాక, తలంతా నరిశాక, కర్ర పోటేసుకుంటా అప్పుడు పోయి భజన చేస్తే అది తగ్గింది. కానీ ఇంత వయసు ఉంచుకొని నువ్వు చేయాల్సిన క్రియలు ఉంచుకొని ఎంజాయ్ జీవితాల పక్కన పెట్టి ఇప్పుడనే బాప్తిసం అంటావేంటి? ఇప్పుడెళ్ళే నువ్వు ఏదో దేవుడు భక్తి అంటావేంటి అని ఎన్నో ఆటంకాల్ని అడ్డుకుంటారు. గొప్పదేనే కట్లు. అలాంటప్పుడు అక్కడ వాళ్ళ శిష్యులు ఏమన్నారంటే, ఆ వచనం మనం చదువుదాం. మార్కు సువార్తలోనే, మార్కు సువార్త 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవడైనా మీరెందుకు ఇలాగ చేయుచున్నారని నిన్ను అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. చాలు. ఏమన్నారు? ఎవరైనా మిమ్ములను మీరెందుకు ఇలా చేయుచున్నారు అని అడిగితే ఏమనమన్నాడు? అది ఎవరికి కావాలంట? మాట్లాడాలి. ఎవరికి కావాలంట? ప్రభువుకి కావాలని చెప్పండి. ఇదిగో ఇది మాకు కావాలని బాగండి, వ్యవహారం తేడా
మీరెళ్ళి ఆ గాడిని అప్పగిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు కూడా తీస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నారు, నాకు కావాలా, ఇంత మాకు పని ఉంది అడబాకండి. చాలా తేడా పడతారు మీరు. అలా అనకుండా మీరు వెళ్ళగానే ఇలాంటి సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు అనాల్సిన మాట ఏంటంటే, ఇది ప్రభువు కావాలండి. దేవునికి స్తోత్రం. ఇది యేసుకి కావాలని చెప్పండి. మిమ్మల్ని ఎదిరించిన వారు, మిమ్మల్ని ఆటంకపరిచిన వారు, వాళ్ళే ఏం చేస్తారంటే దాన్ని తోలు పంపుతారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని ఎదిరించిన వారు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళే తోలుతారు గాడిదని. ప్రభువు కావాలా, యేసుకి కావాలా, తోలుకొనిపండి అని వాళ్ళే మీకు మీ ఆ గాడిదను తోలు పంపుతారని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తారు. మనం చెప్పుకున్నాం కదా, గాడిదంటే మనిషికి సాదృశ్యం. మనము ఎవరికి కావాలి అంటే, ఎవరికి కావాలి? యేసుకు కావాలి. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. ప్రతి ఒక్కరిని యేసు ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా యేసయ్యకి వారిని వారు సమర్పించుకుంటే ఏదో ఒక రీతిగా, ఏదో ఒక కోణంలో వారిని ఆశీర్వదించి ఉపయోగించుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువు కావాలి. చెప్పండి మీరు నాకు, నేను యేసయ్యకు కావాలి అనండి. మరొకసారి, ఇంకోసారి అనండి. వెరీ గుడ్. మీరు యేసయ్యకి కావాలి. సహోదరుడా, సహోదరి, నువ్వు యేసయ్యకి కావాలి. ప్రతి ఒక్కరూ యేసయ్యకి కావాలి. నాకేమి లేదండి, నేను ఉపయోగపడతానా యేసయ్యకి? నాకంటూ ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, నేను ఉపయోగపడతానా? లేదు లేదు. నీవిచ్చే అర్పణల కంటే యేసుకు నీవు కావాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కయ్యూని తెచ్చాడు, ఏబేలు తెచ్చాడు అర్పణ, కానీ వారు తెచ్చిన అర్పణ తీసుకొని వచ్చారు. కానీ యేసు ఎవరిని అంగీకరించారు, ఎవరి అర్పణ అంగీకరించారంటే హేబేలు అర్పణను అంగీకరించారు. కయ్యూని అర్పణను తీసుకోలేదు, దాన్ని అంగీకరించలేదు, తృణీకరించాడు. కారణం ఏంటి? యేసయ్య పక్షపాత? దేవుడు పక్షపాతి ఎన్నటికీ కాడు. కారణం ఏంటంటే, కయ్యూను అర్పణ అర్పించాడు కానీ తన్ను తాను దేవునికి సమర్పించుకోలేకపోయాడు. అర్థమైందా? హేబేలు అయితే తనను తాను దేవునికి సమర్పించుకొని అర్పణను కూడా అంగీకరించినప్పుడు, తెచ్చినప్పుడు, అర్పించినప్పుడు యేసయ్య హేబేలును అంగీకరించాడు, అతడు తెచ్చిన అర్పణను కూడా అంగీకరించాడు. కయ్యూను దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేదు. ఆయనలో అసూయ, ఆయనలో కోపము, తమ్ముడు ఏమి చేయకపోయినా, హేబేలు ఏమి చేయకపోయినా కానీ తమ్ముడిని చంపేశాడు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఆ క్రూరమైన మనసు కయ్యూనులో ఉన్నదో ఆలోచించారు. అందుకే కయ్యూను అలాంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి తృణీకరించాడు ఆయన అర్పణ. నీవు అర్పించే అర్పణల కంటే యేసు నిన్ను కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కావాలని అడుగుతున్నాడు. నీవు నాకు కావాలి అని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. నువ్వు దేవునికి సమర్పించుకోగలవా? మనల్ని మనం పరిశోధన చేసుకో. నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇప్పుడే నేను నన్ను దేవునికి అప్పగించుకోను అని అనేక మంది దేవుని ప్రేమను, దేవుని దీర్ఘశాంతాన్ని, ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. పౌలు ఒక మాట అంటాడు, చూపిస్తా చూడండి. రోమపత్రికలో 14వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయం 7 నుండి చదువుదాం. చదవండి. మనలో ఎవడు తన కోసమే బ్రతుకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనము బ్రతికినాను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చాలు. ఏమంటారు? మనము బ్రతికినను చనిపోయినను ఎవరు వారం అంట? చెప్పాలి. ఎవరు వారము? అందరు చెప్పండి. ఎవరు వారము? ప్రభు వారము. నీవు
అంటే ఆయన అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం మన కోసము చిందించి ఆ రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి నీ మీద ఆయనకి హక్కు ఉంది, యేసయ్యకి హక్కు ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు, మనం బ్రతికినను చనిపోయినను మన కోసం కాదు బ్రతికేది. ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? ఎవరి కోసం బ్రతుకుతున్నా? నేను ఎవరి కోసం? నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా. లేరండి, నేను బ్రతుకుతున్నానంటే నా పిల్లల కోసమే. నేను బ్రతుకుతున్నానంటే ఇది ఈ మనిషి కోసమే, నా భార్య కోసమే. నేను పోతే ఏమైపోయాము, నా భర్త కోసమే, నా తల్లిదండ్రుల కోసమే. నేను ఇలా ఉన్నానంటే నా తల్లి కోసమే. 32 సంవత్సరాలు వచ్చిన తన తల్లి కోసం వివాహం కూడా చేసుకోకుండా ఉంది ఒక సహోదరి. ఆమెకు ఆరోగ్యం బాగాలేదండి. ఏందమ్మా అంటే నా తల్లి కోసమే. అలా తప్పులేదు. అంటే మనం బ్రతికిన చనిపోయిన ఎవరి కోసం బ్రతకాలంటే క్రీస్తు కోసం. చప్పట్లబడి దేవుని స్తుతించండి. ప్రభువు కోసం బ్రతకాలి. మనం ప్రభువు వారము. చనిపోయినా బ్రతికినా మనం ప్రభువు వారమై ఉన్నావు. నువ్వు యేసయ్యకి కావాలి, నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీ కులం ఏదైనా, నీ చదువేదైనా, నీ విలువ ఏదైనా కానీ నువ్వు కనుక నువ్వు దేవునికి సరెండర్ అయితే, దేవునికి అప్పగించుకోగలిగితే, గాడిద ఎప్పుడైతే యేసయ్య దగ్గరకు వచ్చిందో, గాడిద రాగానే అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? గాడిద మీద బట్టలు పరిచారు, వారి వస్త్రాలు పరిచారు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆ గాడిద మీద కూర్చున్నాడు, విప్పబడిన కట్టల నుండి విప్పబడిన తోలుకొని వచ్చిన ఆ గాడిద మీద ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నాడో, వెంటనే ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే వారి వస్త్రాలు తీసుకొని వచ్చి, గృహాల్లో నుండి వారి వస్త్రాలు తీసుకొని వచ్చి దారి పొడుగున ఆ వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. ఆ రోడ్ల మీద, ఆ యొక్క వీధులలో దారి పొడుగున వారి వస్త్రాలు పరుస్తూ ఉన్నారు. ఆ గాడిద నేల మీద నడవట్లా. ఎక్కడ నడుస్తుందో తెలుసా? వారు పరిసిన వస్త్రాల మీద నడుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఎక్కడో దిబ్బల్లో, ఎక్కడో అడుగుల్లో, ఎక్కడెక్కడో ఉంటది ఆ గాడిద. ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది అంటే చెప్పాలి, ఎక్కడ నడుస్తుంది? వస్త్రాలు కింద వచనాల్లో ఉంటుంది. ఆ మాటలు చదవండి ఇంటికి. వస్త్రాల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నది. ఎంతటి కనదండి! గాడిదంటే తీసివేయబడింది. ఎవరైనా తిట్టేటప్పుడు కూడా కొంతమంది బూతులు మాట్లాడలేని వాళ్ళు, కొంతమంది అనే మాట ఏంటో తెలుసా? గాడిద అనరు. కొంతమంది ఉపయోగించే మాట అదే. తిట్టలేని వాళ్ళు ఏమంటారంటే, పిల్లలు మాట్లాడిన ఒరే గాడిద అంటారు. అంత హీనంగా చూస్తారు అన్నమాట. అలాంటి గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది అంటే వస్త్రాల మీద నడుస్తుంది. దానికోసమా ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆ విలువైన వస్త్రాలు కూడా తీసుకొని రోడ్డు మీద పరుస్తూ ఉన్నారు. రోడ్డు మీద. కారణం ఏంటంటే గాడిద గొప్పదాని కాదు, అదేదో గొప్ప జంతువు అని కాదు. ఎందుకని అంటే దాని మీద యేసు కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిదకి ఘనత వచ్చింది. చప్పట్లు కట్టి దేవుని స్తుతించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిద ఘనహీనమైనదే, గాడిద విలువలేనిదే. కానీ ఎప్పుడు దానికి విలువ వచ్చిందంటే దాని మీద ఘనుడైన, మహాఘనుడైన, మహారాజైన యేసు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నాడో విలువ లేని దానికి, ఆ గాడిదకి విలువ వచ్చింది. నీవు ఎటువంటి వ్యక్తమైనా సరే, ఒకప్పుడు లోకంలో నీకు ఒక చెడ్డ పేరు ఉండొచ్చు. ఇతను ఒక పనికిమాలినోడు, ఈమె ఒక పనికిమాలింది, ఇది ఒక పాపి, లేకుంటే రకరకాలుగా నిన్ను అనుకోవచ్చు, ఘనహీనంగా చూడొచ్చు. నువ్వు వెళుతూ ఉంటే నీ వెనుక నిన్ను చూసి ఉమ్మేయచ్చు, ఈమె అని అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమర్పించుకుంటావో, నీ జీవితాన్ని ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటావో, నీ జీవితం ఘనముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను ఘనపరుస్తాడు యేసయ్య. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ఎక్కడో వాచ్మెన్గా ఉండే మొర్దెకాయిని తీసుకొని వచ్చి ఏం చేశాడండి దేవుడు? వాచ్మెన్గా ఉండేవాడు గేటు దగ్గర కూర్చొని వచ్చే పోయే వాళ్ళకి నమస్కారాలు పెడుతూ, అధికారులు వస్తూ ఉంటే నమస్కారం చేస్తూ వాళ్ళందరికీ గేటు తీయటం, మళ్ళీ వాళ్ళు పోయినప్పుడు గేట్ వేయటం, మరలా వచ్చినప్పుడు
గేటు తీయటం, మరలా వాళ్ళు వెళ్ళినప్పుడు గేటే. ఇలాంటి పని చేసే ఆయనను దేవుడు ఏ స్థితికి తెచ్చాడు తెలుసా? రాజకీయ గుర్రం ఎక్కించాడు, రాజేసే వస్త్రాలు వేసాడు. ఆ ఊరంతా మొర్దెకైని, ఆ వాచ్మెన్ గా ఉన్న ఆ మొర్దెకైని రాజకీయ గుర్రం, రాజేసుకునే వస్త్రాలు, అలాంటి ఒక విలువైన ఆ పదవి లేకుంటే ఆ వస్త్రాలు తొడిగించి ఆ ఊరంతా చాటింపు చేసి, ఎక్కడి నుండి వచ్చింది ఇంత ఘనత మొర్దెకై? ఒక వాచ్మెన్కి రాజకీయ గుర్రం ఎక్క అధికారమా, రాజ వస్త్రాలు వేసుకునే అధికారమా? ఎక్కడి నుండి వచ్చిందంటే తాను కలిగి ఉన్న ఆ ప్రభువును బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజున మనము కూడా మనం దేవునికి సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కనపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితం సిలువ దగ్గరికి తీసుకొనిరా. సిలువే నీకు ఒక విలువను తీసుకొని వస్తుంది. నీవు ఘనపరచబడాలి అని, నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసము ఏ విలువ లేని సిలువ మీద వేలాడే, శాపగ్రస్తమైన సిలువ మీద వేలాడే మనల్ని ఘనపరచాలి, మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలని, మనము ఎవరు చూడని, ఏ మనుషుడు కట్టబడని ఆ యొక్క బంగారు వీధులలో పరలోకములో నడిపించాలి అని యేసయ్య మన కోసం తన్ను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి మనము కూడా యేసయ్య కోసం బ్రతుకుదాం, యేసయ్య కోసం మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఎన్ని ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా వాటిని చీపడదాం, చేదరించుకుందాం. దేవుని కోసమే బ్రతకాలి. కట్టుబాట్లు ఏమైనా ఉంటే కట్టుబాటు నుండి విడుదల పొందండి. ఎన్ని సంవత్సరాల నుండి కావుల్లో ఒక అంకులు ప్రార్థనకు వస్తారు, మీరు లేని అంకులు ఇన్నాళ్ళ నుండి వస్తున్నారు బాప్తిస్మం అంటే కొన్ని కట్టుబాట్లు అమ్మ అన్నాడు. కట్టుబాటు వాళ్ళ కులానికి ఏ కొన్ని ఆచారాలు ఉంటాయి అంటే ఏదేదో చెయ్యాలంట. ఇవి అడ్డొస్తే నేను వాళ్ళ కొడుకు చెప్పేవాడు నాకు, ఎందుకక్క మన కష్టం మనమే తింటున్నాం, మనం చేసుకునేది మనమే తింటున్నాం, కులం ఏమైనా వచ్చి పెడుతుందా? ఈయన రక్షణ పొందు, బాప్తిస్మం తీసుకో, ప్రార్థనకి వెళ్తున్నావు కదంటే కట్టుబాట్లు చూసి ఇరికిపోతున్నాడని వాళ్ళ కొడుకు చెప్పారు. పోయిన వారమే బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారమే బాప్తిస్మం తీసుకున్నాడు. కారణం ఏంటంటే ఒక రోజంట ఊపిరి అందలేదంట, ఇంకేమీ లేదు, చచ్చిపోతాను అనుకున్నాను. ఊపిరి అసలు ఊపిరి తీరుద్దామంటే ఊపిరి రావట్లేదంట. అలా కొద్ది క్షణాలు, కొంత సమయము ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు భయం పట్టుకుంది, ఎప్పుడు చచ్చిపోతాను, నా ప్రాణం ఎప్పుడు పోతుందో, నా గుండె ఎప్పుడు పోతుందో అని, ఆగిపోతుందో అని భయం పట్టుకొని వెంటనే పాస్టర్ గారు కొంచెం నేను బాప్తిస్మం తీసుకుంటానండి, నాకు బాప్తిస్మం అన్నీ మానేస్తా, కట్టుబాట్లేమేమి లేవు. ఆయనకు అర్థమైంది ఏంటంటే ఆ సమయంలో నేను ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా కులం ఏమన్నా రక్షించిందా? నేను చేసే ఇంకా కొన్ని ఆచారాలు చేస్తారంట, వాళ్ళు ఏమైనా వచ్చి నన్ను రక్షించారా? నన్ను రక్షించని యేసయ్య కాబట్టి ఇంటికి కట్టుబాట్లు నాకు వద్దాయని పోయిన ఆదివారమే బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనం దేవునికి సమర్పించుకుంటే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థితికి నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కట్టుబాటులో ఉన్న ఈ సమయంలో వారి నుండి విడుదల పొందు. నువ్వు ప్రభువు కావాలి, నీవు ప్రభువుకు సమర్పించుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఒక మంచి భవిష్యత్తుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమె తల ఉంచినట్లయితే ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా మాతో మాట్లాడారు, మాకు తెలియజేసేవయ్య. ఈ రోజున ఈ మట్లాదివారం రోజున మాకు కొన్ని విషయాలు తెలియజేశారు, మాతో మీరు ముచ్చటించారు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. కట్టబడిన గాడిదల గురించి పరిశుద్ధాత్మదేవుడు మనకి వివరించారు. నీవు ఏ కట్టలో కట్టబడి ఉన్నావు, ఏ అలవాటులో కట్టబడి ఉన్నావు, దేనికి బందీగా ఉన్నావు, దేనికి నీవు ఆ బానిసగా జీవిస్తూ ఉన్నావు. ఈ రోజున ఆ కట్టుబాట్ల నుండి పరిశుద్ధాత్మదేవుడు నిన్ను విడిపించాలి. దేవుడు ఆశపడుతుండగా నిన్ను నీవు ప్రభువా ఇదిగో ఈ అలవాటులోనే కట్టబడి ఉన్నానయ్యా, నీకు వ్యతిరేకమైన ఈ స్వభావం నాలో పనిచేస్తూ ఉన్నదయ్యా, కొన్ని ఆచారాలు నాలో పనిచేస్తూ ఉన్నాయ్యా, దానికి బందీగా నేనున్నాను, నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా. ఆయా కొన్ని సినిమాలు, సీరియల్ నేను చూస్తూ దానికి బందీగా కట్టబడి ఉన్నానయ్యా, నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీ కట్ల నుండి, పాపం అనే కట్ల నుండి, దుష్టత్వం అనే కట్ల నుండి, దేవునికి అవిధేయత అనే కట్ల నుండి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి. నోరారా ప్రభువా నన్ను విడిపించువా, ఈ కట్ల నుండి నన్ను విడిపించువా, ఈ అవిధేయత అనే, ఈ గర్వం అనే కట్ల నుండి నన్ను విడిపించండి, మూర్ఖ స్వభావం అనే కట్ల నుండి నన్ను విడిపించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. శల్పానికి నేను బానిసైపోతున్నానయ్యా, ఈ కట్ల నుండి నన్ను విడిపించండి, దీని నుండి నన్ను విడిపించండి, కొంత సమయం కూడా కేటాయించలేకపోతున్నానయ్యా, కరుణించండి, కరుణించండి అయ్యా అని యేసయ్యకు మనం అర్పించుకుందాం. నీవు యేసయ్యకు కావాలి. నా ప్రియ సహోదరుడి, సహోదరి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే ఇది ప్రభువు కావాలి అని అంటున్నారు.
నీవు యేసయ్యకి కావాలి. ఇప్పటి వరకు ఎవరి కోసం బ్రతికావు? ఇప్పటి వరకు నీవు ఎలా జీవించావు? ప్రభువా, ఇదిగో నా జీవితాన్ని నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నానయ్యా. కనీసం ఈ శేష జీవితమైన నీకు అర్పిస్తున్నానయ్యా. మీరు నన్ను అంగీకరించింది, నా జీవితాన్ని ఆశీర్వదించింది, ఒక ఉన్నతమైన స్థితికి మలచండి ప్రభు అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నన్ను దర్శించింది అయ్యా. ప్రార్థన చేయండి, మౌనం ఉండమాకండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి.